అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోన ఉప్పలపాడులో 7 ఏళ్ల బాలుడు హేమచంద్రను డబ్బు కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సర్వేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీన్ రీక్రియేషన్ నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సీఐ రామసుబ్బయ్య మరో కానిస్టేబుల్ పై బీర్ బాటిల్ తో దాడి చేసినట్లు వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం సర్వేష్ పై మొత్తం 6 రౌండ్లు కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అందులో 4 రౌండ్లు గాల్లోకి, 2 రౌండ్లు మోకాళ్ల కిందకి కాల్చినట్లు పేర్కొన్నారు. గాయపడిన నిందితుడు పోలీసులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కానిస్టేబుల్ ను ఎస్పీ, అడిషనల్ ఎస్పీ పరామర్శించారు. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎక్కడ అతను పికప్ చేసుకున్నాడు ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ బాడీ మాకు దొరికింది రాళ్ల మధ్యన, ఆ సీన్కి వెళ్ళే సమయంలో దారి పక్కన ఉన్నటువంటి ఒక బియర్ బాటిల్ తీసుకొని అతను వెనక్కి అతన్ని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆయనకి వార్న్ చేసి గాల్లో ఫైర్ చేశాడు. సో అప్పుడు కూడా అతను వెనకాడకుండా మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు అతని కాళ్ళ మీద, ఫూట్స్ మీద అతను ఫైర్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన వెనక తగ్గకుండా మళ్ళీ ఆ దాడి కంటిన్యూ చేసేసరికి మళ్ళీ అతని మోకాళ్ళ మీద మన వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.